హలో మధు గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఎవరైనా కాల్ చేసేటోళ్ళు, ఇంకోరంటే ఎవరైనా ఇంటికి వచ్చేటోళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చి ఇన్సూరెన్స్ తీసుకునేటోళ్ళు. సో ఇప్పుడున్న డిజిటల్ జమానాలో మనం చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ అనేది ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది. సో కొన్ని వెబ్సైట్స్ వచ్చేసినాయి, మంచి మంచి వెబ్సైట్స్ వచ్చినాయి. అందులో చూసుకొని మన హెల్త్ రిలేటెడ్ ఒక పాలసీ అనేది మనకు సజెషన్ చేస్తారు. సో ఇంకొంతమంది డైరెక్ట్ ఇంటికే వచ్చేస్తున్నారు మన ఇంటికి. సో యూజువల్లీ మనం చూసుకున్నట్లయితే ఏది బెస్ట్? ఆన్లైన్ కన్సల్టేషన్ మంచిదా? లేకపోతే ఎవరైనా రిఫరల్ నుంచి మంచిదా? లేకపోతే ఎవరైనా ఇంటికొచ్చి ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తారో అలా మంచిదంటారా? యూజువల్లీ ఏది బెస్ట్ అంటారు? ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? జనరల్‌గా మీరు ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ అనేది కొనేప్పుడు మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదండి. ఇన్సూరెన్స్ గాని, మిగతా ఏ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్ అయినా సరే కొనేప్పుడు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఎనీ సైట్‌లో మీరు పర్చేజ్ చేయడం అనేది ఈజీ. అయితే ఇప్పుడు కొన్ని రకాల సంస్థలు ఏంటనంటే ఆన్‌లైన్ కన్సల్టేషన్ చేసి కంపారిజన్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఆ టెక్నికల్ వర్డ్స్ అర్థం కాదు. మనం ఏ యాడ్ అని తీసుకోవాలో తెలియదు కాబట్టి డెఫినెట్‌లీ ప్రెజెంట్ మార్కెట్‌లో జరుగుతున్నది చాలా మంచిది. మీరు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ అయినట్టయితే ఒక 2, 3 కంపెనీస్‌ని చూపించడం. ఇప్పుడు మీరు ఒక కార్ కొనాలనుకుంటున్నారు. మీరు ఆ కార్ ఫీచర్ తెలుసుకోవాలంటే ఫస్ట్ అసలు ఏం ఫీచర్‌లు ఉన్నాయో తెలుసుకోవాలి మనం. ఒక షోరూమ్‌లోకెళ్తే దానిలో ఉన్న ఫీచర్స్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కానీ ఇంకో షోరూమ్‌లోకెళ్ళి మళ్ళీ దాన్ని చూసి ఇట్లా 10 షోరూమ్ తిరగాలంటే అయ్యే పని కాదు. అలాగే 10 ఏజెంట్ల దగ్గర తిరగాలంటే పని కాదు. కానీ అలాగని చెప్పేసి మనం కార్ వాళ్ళలోనో అట్లా ఇక్కడ మనం చెక్ చేస్తామనంటే ఆన్‌లైన్‌లో ఫీచర్ చూడగలుగుతాము. కానీ ఆ కార్ కంఫర్ట్ గాని, అది గాని మనం చూడాలంటే లైవ్‌లో మనం కొన్న తర్వాతనో, టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతనో కొంత మేరకు మనం తెలుసుకోగలుగుతాము. ఇక్కడ సర్వీస్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి రియల్‌గా ఆ కెపాసిటీ ఉందా? లేదా? అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆన్‌లైన్ కన్సల్టేషన్ తీసుకున్నారు. ఈరోజు ఏ ఆన్‌లైన్ కన్సల్టేషన్‌లో అయినా ఒక 1 ఇయరో లేదా 18 మంత్స్ ట్రైన్ చేసిన ఎంప్లాయీస్‌ని కూర్చోబెడతారు. వాళ్ళు టెక్నికల్‌గా వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. కానీ ఎక్స్‌పీరియన్స్‌డ్ వైస్ ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో ఇప్పుడు, వాళ్ళు ఒక 10, 15 ఇయర్స్ ఇలాంటి ఇష్యూస్ చూసారు. హాస్పిటల్‌లో విజిట్ అయ్యారు. అండ్ క్లెయిమ్ మేనేజర్‌తోని మాట్లాడారు. వాళ్ళకుండే నాలెడ్జ్‌కి ఈరోజు ప్లాన్ డిజిటల్ ఎక్స్‌ప్లెయిన్ చేసే పర్సన్‌కి సర్వీసింగ్ దగ్గరే డిఫరెన్స్ అనేది వస్తుంది. ఒక ఏజెంట్ ఇంత మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోవచ్చు. తన దగ్గర ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండకపోవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఏంటి? ఈరోజు 3డీలో చూడడం కావాలా? లేదా హాస్పిటల్‌లో ఉన్నప్పుడు సర్వీస్ కావాలా మనకి? సర్వీస్. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు సర్వీసే కావాలి. మీరు కన్సల్టేషన్ ఎక్కడైనా తీసుకోండి. కంపారిజన్ ఎక్కడైనా చేసుకోండి. కానీ ఒక ప్రాపర్ సర్వీస్ పాయింట్‌ని వెతకండి. హూ కెన్ డూ యువర్ వర్క్ వెరీ, వెరీ, వెరీ ఈజీలీ. ఎండ్ ఆఫ్ ది డే మనకి హెల్త్ ఇష్యూ అయినప్పుడు మనకి సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అదే సర్వీస్ మనం చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని పాలిసీస్ అనేది మనకి సూటబుల్ ఫెయిల్ అక్కడ క్లెయిమ్ అవ్వవు మనకి. సో అక్కడ ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంది, ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది. సో ఈ రెండింటి మనం చూసుకున్నట్లయితే ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం? జనరల్‌గా నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడానికి ఉన్న ఫీచర్స్ అన్నీ వాడుకోండి. ఇప్పుడు మార్కెట్‌లో కన్సల్టేషన్ ఉంటే కన్సల్టేషన్‌లో అటెండ్ అవ్వండి. వాళ్ళేం మీకు కాల్ చేయట్లేదు కదా! రెండోది ఇంటికొచ్చి ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అంటే కొన్ని సైట్‌లు అవి కూడా ఉన్నాయి. ఇంటికొచ్చి ఎగ్జిక్యూటివ్‌ని పంపిస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా అర్థం చేసుకోండి. మీరు డిసైడ్ చేసుకుంటే రేపు పొద్దున నేను 9:00, 10:00 అర్ధరాత్రి లేదా డెత్ అయినప్పుడు ఎవరికి నా ఫ్యామిలీ ఈజీగా కాల్ చేసి క్లెయిమ్ చేసుకోగలుగుతది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆన్లైన్ ఎందుకంటే అయితే ఉండదు, ఆన్‌లైన్‌లో అయితే మీకు టాట్ టైమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నాను. నా టైం ఏంటి? నా షిఫ్ట్ ప్రకారం నా టైం అయిపోతది. దాని తర్వాత అది ఎంత సీరియస్ కేస్ అయినా సరే ఐ డోంట్ కేర్ బికాజ్ ఐ యామ్ ఎంప్లాయీ. అదే ఓనర్ బిజినెస్ ఓనర్ అయితే ఒక ఏజెన్సీ పెట్టుకొని నడిపించే వాళ్ళు, లోకల్ ఉండే వాళ్ళైతే ఏమిటనంటే వాళ్ళకి అర్ధరాత్రి, పగలనేది ఉండదు. ఎందుకంటే రిలేషన్‌షిప్ పైన నడుస్తది ఇక్కడ బిజినెస్ అనేది కూడా. అక్కడ పర్సన్ ఎగ్జిట్ కాలేడు. అంటే ఎస్కేప్ కాలేడు ఎప్పుడు కూడా. అండ్ రెండోది నెగెటివ్ సైడ్ చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు అక్కడ టాట్ టైమ్ తీసుకున్న ఒక ప్రాపర్ టీమ్‌తోని ఫాలో అప్ చేయగలగొచ్చు వాళ్ళు. ఇక్కడ ఏజెంట్ ఒకవేళ మీకు కాల్ ఆన్సర్ చేయకపోతే ఇక్కడ కూడా మీరు లాస్ అవ్వచ్చు సర్వీస్. కాబట్టి ఇవి 2 కూడా బాగా కంపేర్ చేసుకోండి. ఒకటి కంపారిజన్ సైడ్ నేర్చుకోవాలనుకుంటే ఎక్కడైనా నేర్చుకోండి. తీసుకునే ముందు కూడా ఒక 2, 3 చూడండి. ఏజెంట్ అంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో మొహమాటాన్ని కొనడం గానీ అట్లాంటివి చేయొద్దు ఎప్పుడు కూడా. ఈరోజు ఉన్నది మల్టిపుల్ కంపెనీస్ ఆప్షన్స్ అనేది దాదాపు అందరి దగ్గర ఉన్నాయి. అన్నీ కంపేర్ చేసుకొని మనకు సరైనది ప్రోడక్ట్ ఇచ్చడంతో పాటుగా ఈయన ఒక కెపాసిటీ ఎంతవరకు ఉంటుంది? ఎలాంటి క్రిటికల్ క్లెయిమ్ ఈయన హ్యాండిల్ చేయగలుగుతాడు? ఎంతవరకు ఫైట్ చేయగలుగుతాడు? ఇంతకుముందు పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఎలాంటి కేసులు హ్యాండిల్ చేశాడు? ఇవన్నీ గనుక మీరు చూసి సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఫిజికల్ అపియరెన్స్, డైరెక్ట్ మీట్ అవ్వగలిగే కస్టమర్స్, డైరెక్ట్ మీట్ అవ్వగలిగే ఏజెన్సీ గాని, బ్రోకింగ్ గాని ఉన్నట్టయితే ఇంకా చాలా మంచిది ఆన్‌లైన్ గేమ్ కంటే. ఆన్‌లైన్‌లో కూడా మంచివి ఉన్నాయి, మంచివి లేదని చెప్పట్లేదు. కానీ అందరూ
దాని మీద డిపెండ్ అయ్యి మాత్రం ఉండకూడదు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు కంపారిజన్ పర్పస్‌లో యూ కెన్ కంపేర్ అట్ ఎనీ సైట్. యూ కెన్ గో టు కన్సల్టేషన్ టు ఎనీ సైట్. But have a proper service person who is having a proper experience, who can handle your difficult situation with very easy process. ఓకే. సో థ్యాంక్ యూ సార్. Thank you, సోషల్ పోస్ట్ వచ్చినందుకు.